హాయ్ బా. హాయ్ బామ్మది. ఏం చెప్తున్నావు? భగవద్గీతరా? ఈ భగవద్గీతలో మన పాండవులు కౌరవులు అసలు వీళ్ళు ఎవరు బా? చెప్తా, నీకు అది అర్థం అవ్వాలంటే ఒక శ్లోకం చెప్పి చెప్తా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకాహ పాండవచేవ కిమకుర్వత సంజయ్. అంటే అంటే ధర్మాత్ములైన పాండవులు దుర్మార్గులైన కౌరవులు యుద్ధం కొరకే ఒక యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నారు, అదే కురుక్షేత్రము. ఇది మన రియల్ లైఫ్ లో ఎలా అప్లికేబుల్ అవుతుంది బా? ఎలా అంటే ఈనాటి కాలంలో కూడా మనందరం కురుక్షేత్రం లాంటి రణరంగంలో ఉన్నామండి. ఒక ఆఫీస్ ఎగ్జాంపుల్ తో చెప్తా. రాజేష్ అనేవాడు కౌరవులు లాంటి వాడు, ఈర్ష ద్వేషం అసూయతో ఉంటాడు. రాము అనేవాడు పాండవులు లాంటి వాడు, ధర్మం నీతి నిజాయితీతో ఉంటాడు. వీళ్ళిద్దరికి మేనేజర్ వర్క్ అసైన్ చేస్తాడు. రాజేష్ ఏమో ఇన్కంప్లీట్ మిస్టేక్స్ ఉన్న వర్క్ సబ్మిట్ చేసేసి ఇన్సెంటివ్స్ ప్రమోషన్ పొందుతాడు. కానీ రాము అలా కాదండి, నీతిగా నిజాయితీగా వర్క్ చేసి సబ్మిట్ చేస్తాడు. ఇక్కడ రాజేష్ కి ఇన్సెంటివ్స్ ప్రమోషన్స్ వస్తాయి. కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత వర్క్ అనాలిసిస్ జరుగుతుందండి. రాజేష్ మోసం చేసేయడం తెలుస్తుంది. సో రాముకి ఇన్సెంటివ్స్ తో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. ఇదే అండి, మనం ఈ రోజులో ధర్మం సైడ్ ఉంటే పాండవుల సైడ్ ఉన్నట్టు, అధర్మం సైడ్ ఉంటే కౌరవుల సైడ్ ఉన్నట్టు. ఈ విధంగా మనం ఏ రంగంలో ఉన్న వాళ్ళమైనా కూడా కురుక్షేత్రం అనే రంగంలో రోజు పాల్గొంటూనే ఉంటాము. మిగతా శ్లోకాలు కావాలంటే లైక్, ఫాలో, షేర్ మీ.